పేరు 4 జీతాలు అవుట్ సోర్సింగ్ లో భారీ స్కామ్ అంటే అవినీతి అనేది ఎప్పటికీ అంతం కాదు అనేది మనకి ఇంకా ఇప్పుడు నిర్ధారణ అయిపోయింది మన భారతదేశంలో. అంటే చూద్దాం ఒకసారి. దీంట్లో ఒకే వ్యక్తి 4 చోట్ల పనిచేస్తున్నట్టు రికార్డులు. ఏటా రూపాయలు 160 కోట్లు స్వాహా. ఏజెన్సీలు అధికారులు కుమ్మక్కు. పని చేయని వారికి సైతం వేతనాలు. బినామీ జాబితాల్లో పొలిటికల్ లీడర్లు, ప్రైవేట్ ఉద్యోగులు, గృహిణీలు. ఆధార్ నెంబర్ ఎంట్రీతో గుట్టురట్టు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు సర్కార్ కమిటీ ఏర్పాటు. అంటే అర్థం చేసుకోండి. అంటే ఒకే వ్యక్తి పని చేసినా చేయకపోయినా ఆధార్ నెంబర్తో వివిధ శాఖల్లో కానీ అవుట్ సోర్సింగ్లో కానీ వాళ్ళకి జీతాలు ఇవ్వడం, జీతాలు ఇచ్చి పనులు చేయించుకోవడం, అంటే అంతా కూడా టోటల్గా వచ్చినటువంటి సొమ్మునంతా కూడా అధికారుల వశమే కావడం, ఇదంతా కూడా జరుగుతున్నటువంటి ఒక పెద్ద స్కామ్. ఈ స్కామ్లో చూసినట్టయితే ఏటా 160 కోట్లు స్వాహా అవుతున్నాయి. అంటే కనీసం వేల ముచ్చట కాదు ఇది. అంటే 160 కోట్లు ప్రతి సంవత్సరం కూడా హాయిగా అధికారులు వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళకి సంబంధికులను ఏర్పాటు చేసుకొని వాళ్ళకి సంబంధించిన జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా వాళ్ళ ప్రభుత్వ అధికారులు కాబట్టి వేలకు వేల జీతాలు తీసుకుంటూ కూడా ఇందులో కూడా వాళ్ళ భాగస్వాములై కోట్ల కొద్ది సంపాదన అనేది సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. ఈ అక్రమాలకు చెక్కు పెట్టేందుకు సర్కార్ కమిటీ ఒక కమిటీ ఏర్పాటు చేసిందట. అంటే ఈ అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి జరగకుండా ఉండడం కోసం ఈ సర్కార్ ఏం చేసింది, ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కనుక మనం చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ సేవల పేరుతో భారీ స్కామ్ వెలుగులో చూసింది. ఒక వ్యక్తి 4-5 చోట్ల పని చేసినట్లు రికార్డు చూపి ప్రతి ఏటా 100 కోట్లు కొల్లగొట్టి వాటాలుగా పంచుకున్నారు. ఏజెన్సీలు అధికారులు కుమ్మక్కై ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. కొన్ని ఏండ్లుగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని ఎవరూ గుర్తించలేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వద్ద జరిగిన ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో అలాంటి వారు ఎంతమంది పనిచేస్తున్నారు లెక్కలు తీయాలని సీఎం ఆదేశించారు. అంటే చూడండి, అంటే దాదాపుగా సుమారుగా ఏళ్ల నుంచి కూడా ఈ అవినీతి అనేది, ఈ యొక్క అక్రమ ధనజ సంపాదన అనేది జరుగుతూనే ఉంది. ఏదో మొత్తానికైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రికి సందేహం, డౌట్ వచ్చింది. అంటే మన రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ మంది ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారు, వివిధ శాఖల ఎంతమంది పనిచేస్తున్నారు, ఆ పనిచేస్తున్నటువంటి శాఖల వాళ్ళ యొక్క సమగ్ర సమాచారం కూడా నాకు పంపించండి అని చూసినప్పుడు ఈ స్కామ్ అంతా ఆయన వెలుగులోకి చూడడం జరిగింది. సగం సగం వాటాలు అంటే అర్థం చేసుకుందాం. ఇక్కడ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు, హెచ్డిఓలు పనిచేస్తున్న అధికారులు, జిల్లా స్థాయి అధికారులు కుమ్మక్కై ఈ స్కామ్ చేస్తున్నారు. ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. బినామీలు, డబుల్ పేర్లతో ఉన్న ఎంప్లాయీస్కు చెల్లించే జీతాల్లో కొంత మొత్తాన్ని వారికి చెల్లించి మిగతా డబ్బును అధికారులు, ఏజెన్సీలు సమానంగా పంచుకుంటున్నారు. ఆరోపణలు ఉన్నాయి. ఒక శాఖలో ఎంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవసరమో చెబుతూ ఆ శాఖలోని హెచ్డిఓ అనుమతి ఇవ్వాలి. ఆ మేరకు టెండర్లు పిలిచి ఏజెన్సీలు ఎంపిక చేస్తారు. ఆ ఏజెన్సీ ప్రతి నెల ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుంది. అందులో ప్రతి ఉద్యోగి నుంచి కొంత కమిషన్ తీసుకొని మిగతా డబ్బులు ఎంప్లాయీస్కు, ఏజెన్సీలకు చెల్లిస్తారు. ఈ ప్రక్రియ శాఖలోని అధికారులు, ఏజెన్సీల మధ్య పరస్పర సహకారంతో అవసరం. కొన్ని చోట్ల పెద్ద ఆఫీసర్లు ఇంట్లో పని చేస్తున్న వాళ్ళకు కూడా ఈ అవుట్సోర్సింగ్ నుంచి కూడా జీతాలు ఇస్తున్నారు. ఇది ఎంత దారుణం, ఎంత ఘోరం ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అంటే దాదాపుగా అవుట్సోర్సింగ్లో వివిధ శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ పనిచేస్తున్నారని వాళ్ళు మంచి రికార్డు చూపిస్తున్నారు. అధికారులు వస్తే అన్నీ కూడా చేస్తున్నాము, వాళ్ళకి జీతాలు ఇస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ పెద్ద పెద్ద అధికారులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇళ్లలోనే పనులు చేయించుకున్న వాళ్ళకు కూడా ఈ అవుట్సోర్సింగ్ నుంచి వచ్చే జీతాలు అక్కడి నుంచే డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. అంటే దాదాపుగా వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళ జీతాలు కూడా వాళ్ళ జేబులకే ఇస్తలేరు. అక్కడి నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం నుంచే వాళ్ళకి జీతాలు ఇచ్చేసి వీళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులే అని వీళ్ళు హాయిగా వాళ్ళ జీవితాలను సాఫీగా సాగుతుంది. అందుకే లేనివాడు లేనట్టే ఉంటాడు, ఉన్నవాడు ఉన్నట్టే ఉంటాడు. వాని డబ్బు కొండలాగా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఈ అవినీతి. సమాచారం ఇవ్వని హోంశాఖ. మరి ఏందట సమాచారం అంట హోంశాఖ ఇవ్వలేదట. ఎందుకు ఇవ్వలేదు మనం ఒకసారి దీన్ని చర్చిస్తే తెలుస్తుంది. అవుట్సోర్సింగ్ సేవల డేటా అన్ని శాఖలు ఇచ్చినా ఇప్పటి వరకు హోంశాఖ మాత్రం నివేదిక ఇవ్వలేదని తెలిసింది. ఈ విషయంపై ఇప్పటికీ పలుసార్లు డీజీపీకి లేఖ రాసినా స్పందించడం లేదు.
అంటే దాదాపు హోంశాఖకు చాలాసార్లు మీ రిపోర్ట్ రావాలి. మీరు మీ యొక్క ఏది మన హోంశాఖ సంబంధించినటువంటి విభాగంలో ఎంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ యొక్క జీతాలు, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, వాటికి సంబంధించిన జాబితా మాకు ఇవ్వండి అని చెప్పేసి పలుమార్లు వాళ్ళకు సూచించినా కానీ ఎలాంటి నివేదిక కానీ ఎలాంటి సమాచారం కానీ ఇవ్వలేదు. కానీ పోలీసు బాసులు ఏమంటున్నారంటే మా దగ్గర కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా వివిధ శాఖల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు అని చెప్పేసి మాత్రం చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన సమాచారం మాత్రం, నివేదిక మాత్రం హోంశాఖ ఇప్పటి వరకు కూడా ఏమాత్రం కూడా ఇవ్వలేదు. ఒకసారి సెక్రటరియట్లో సుమారు 1000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో సుమారు 50 నుంచి 60 మంది సెక్రటరియట్లో కనిపించడం లేదని, వారంతా ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఆఫీసర్ ఇళ్లలో పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జీఏడీలోని ఓ ఐఏఎస్ అధికారి ఇంట్లో నలుగురు పని మనుషులకు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా జీతాలు చెల్లిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే మళ్ళీ బయటపడ్డది. ఒక ఐఏఎస్ అధికారి ఇంట్లో నలుగురు మంచిగా ఆయనకు మొత్తం అన్ని పనులు చేస్తున్నారు. అంటే అన్ని పనులు, కూరగాయలు తేవడం, కార్లు తుడవడం, ఇల్లు శుభ్రం చేయడం, వాళ్ళ పిల్లలు బడికి పోతే బడి నుంచి తీసుకురావడం, ఇటువంటి కార్యకలాపాలు అన్నీ చేయడానికి కూడా ఆ మహానుభావుడు మంచిగా ఏది అవుట్సోర్సింగ్ నుంచి వచ్చే ఫండ్ నుంచి వాళ్ళకి జీతాలు ఇచ్చి ఆయన జీతాన్ని మళ్ళీ అవుట్సోర్సింగ్లో వచ్చే జీతాల్లో కూడా కొన్ని క్రియేట్ చేసుకుంటూ కూడా ఆ పైసలు కూడా సంపాదించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. పనులు చేయించుకుంటూ ఆరోపణలు ఉన్నాయని, అందుకే హోంశాఖ నుంచి ఇంతవరకు పూర్తి డేటా రాలేదని వ్యక్తమవుతుంది. ఆధార్ నెంబర్తో గుట్టురట్టు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలకు ఫైనాన్స్ శాఖ సర్క్యులర్ పంపించింది. అందులో ప్రతి ఎంప్లాయీ పనిచేస్తున్న ప్రాంతం, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంటు వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొంది. దీంతో అన్ని శాఖలు తమ దగ్గర ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వివరాలు పంపించారు. ప్రభుత్వం అయితే ఏం చేసిందిగా, డౌట్ వచ్చేసింది, సందేహం అనేది బ్రహ్మాండంగా వచ్చేసింది. ఎలాంటి మార్పు కానీ చేర్పు కానీ రాలేదు. మాకు అందరి ఈ అవుట్సోర్సింగ్లో ఉన్న ప్రతి వ్యక్తిది కూడా ఆధార్ కార్డు, అకౌంట్స్, వాళ్ళ జీతాలు ఏ బ్యాంకులో వాళ్ళకు వస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం మాకు ఇవ్వాలని ఆదేశం అనేది జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం దగ్గర అందులో ప్రభుత్వం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఏ ప్రభుత్వం దగ్గరైనా. అందులో ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తే 360 డిగ్రీల్లో ఆధార్ నెంబర్ ఉన్న వ్యక్తికి సంబంధించిన లావాదేవీలు, చిరాస్తులు, అతను సంపాదించుకునే డబ్బు, అతడు ఏ విధంగా సంపాదించింది అంత సమగ్ర సమాచారం కూడా ఈజీగా మనకు ఆన్లైన్లో అది చూసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చూసినప్పుడు అందులో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయగానే ఆధార్ నెంబర్ ఉన్న వ్యక్తులు 4-5 చోట్ల పనిచేస్తున్నట్లు వివరాలు వచ్చాయి. కొన్ని శాఖలు ఇచ్చిన వివరాలు తనిఖీ చేయగా అందులో స్థానిక పొలిటికల్ లీడర్లు ఉన్నారట, ప్రైవేటు ఎంప్లాయీస్, గృహిణీలు ఉన్నట్లు గుర్తించారు. దాదాపుగా స్థానికంగా ఉన్నటువంటి పలుకుబడి ఉన్నటువంటి నాయకులు, పెద్ద పెద్ద అధికారులు వీళ్ళందరూ కూడా ఉన్నారట. వాళ్ళ సమక్షంలోనే ఈ స్కామ్ అనేది చాలా గొప్పగా జరుగుతుందట. అసలు ఎంత నష్టం జరుగుతుంది, ఎంత పోతుంది డబ్బు అంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ప్రతి ఏటా 160 కోట్లు మింగుడు. ఎంత దారుణం ఒక్కసారి ఆలోచించుకోండి. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలని అదని ఇదని మనం ఎంతో, ప్రతి ప్రభుత్వం కూడా మేము ఉద్యోగాలు ఏర్పాటు చేసినాం, ఉద్యోగాలు ఇచ్చినాం అని ప్రగల్భాలు వలుగుతారు, డప్పు కొట్టుకుంటూ చెప్తారు. ఇన్ని రకాలుగా చెప్పినప్పటికి కూడా ఎంత అవినీతో చూడండి. అంటే ప్రతి సంవత్సరం 160 కోట్లు పోతున్నాయి. ఇది కూడా ప్రజాధనమే, ప్రజలకు ఉపయోగపడే సొమ్మే. అంటే సుమారుగా ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో సుమారు 1.27 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందుకు ప్రభుత్వం ప్రతి ఏటా 1200 కోట్ల జీతాల రూపంలో చెల్లిస్తుంది. ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే ప్రతి సంవత్సరం ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ప్రభుత్వం సుమారుగా కేవలం జీతాలే 1200 కోట్లు చెల్లించడం జరుగుతుంది. అందులో వీళ్ళు 160 కోట్లు మింగుతారు. 160 కోట్లు వాళ్ళ సొంత లాభార్జన కోసం, సొంత పనుల కోసం,
వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఇంటి పనుల కోసం, వాళ్ళ స్వార్థం కోసమే వీళ్ళు మొత్తం కూడా ఆ డబ్బునంతా వాళ్ళ ఆధీనంలోనే ఉంచుకోవడం జరుగుతుంది. ఇంత పెద్ద స్కామ్. మరి సుమారుగా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఏం చేసిందంటే ఇదే చేసింది. అంటే ఏం పట్టించుకోకపోవడం, డబ్బు ఎక్కడికన్నా పోవడం. ఎందుకు పోతుందంటే స్థానికంగా వాళ్ళ ఎంపీలే ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలే ఉన్నారు, వాళ్ళ మంత్రులే ఉన్నారు, వాళ్ళ నెంబర్సే ఉన్నారు. వాళ్ళు ఎవరిని అధికారం చెలాయిస్తారు? ఎవరిపైన ఆజమాయిషి తెలిస్తారు? ఎలాంటి ఆజమాయిషి కానీ ఏది కానీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను వాళ్ళ ఇళ్లలో పని చేసుకోవడానికే పెట్టుకొని మంచిగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి ధనాన్ని వాళ్ళు హాయిగా జీతాలు ఇస్తున్నారు. వాళ్ళకు వచ్చే జీతాలు, వాళ్ళకు వచ్చే ఫండ్స్ గుట్టలుగా మంచిగా కూడబెట్టుకుంటున్నారు. విశాలమైనటువంటి ఆస్తులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ జీవితాలు ఆనందదాయకంగా ఉంటాయి. ఎందుకంటే పేదవాడు ఎప్పుడు పేదవాడిగానే ఉంటాడు. ఎందుకంటే చాలామంది ఇప్పటికి కూడా ప్రతి రాష్ట్రంలో కూడా చాలామంది కష్టపడుతున్నారు. ఎవ్వడికి డబ్బు దొరకట్లేదు. డబ్బు దొరికిన వాళ్ళు ఈ విధంగా డబ్బులు అద్భుతంగా సంపాదించుకుంటున్నారు. ఒకసారి 4,000 మంది బినామీలు డబుల్ పేర్లతో ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారు. అయితే ఏం చేసింది ఇక ప్రభుత్వం? ఈ మధ్య ఒక సమావేశం ఏర్పాటు చేసింది. క్యాబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అలాగే ఇక్కడ చూసినండి, ఇక దాదాపుగా ప్రస్తుత సీఎం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా సరే అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ప్రతి జాబితా నా కళ్ళ ముందుకు రావాలి. ఏ విషయాన్ని కూడా అంత ఈజీగా మనం జీతాలు కానీ ఏ డబ్బు కానీ అంత తొందరగా ఏ ఆధారం లేకుండా విడుదల చేయడానికి వీలు లేదని చెప్పేసి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అధికారులు, స్థానిక పొలిటికల్ లీడర్లు ఇక కొంచెం జాగ్రత్తగా ఉండండి. దాదాపుగా 12 సంవత్సరాలు ఆడింది ఆట పాడింది పాటలా జరిగింది, కానీ కొంచెం జాగ్రత్తగా వివరించే ప్రయత్నం అయితే చేయండి. అక్రమాలను కట్టడి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఈ మధ్య ప్రభుత్వం అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. అందులో ఎవరెవరు ఉన్నారు? మాజీ సిఎస్ శాంతికుమారి, రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు ఉన్నారు. మంజూరైన ఈ పోస్టులు, వాటి కొనసాగింపు, కొత్త ఆంక్షలు, సూచనలపై కమిటీ అధ్యయనం చేయనుంది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంశంపై శాఖ కార్యదర్శులను విభాగాలు అధిపతులతో సంప్రదించి రిపోర్ట్ ఇచ్చేందుకు కమిటీ ఈ మధ్య తొలి సమావేశం నిర్వహించడం జరిగింది. వీళ్ళ సమక్షం లోపల ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అందులో మాజీ ఐఏఎస్ అధికారులు, దాదాపుగా అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం తెలిసినటువంటి వ్యక్తులను ఒక సుమారుగా 5 మంది సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏం చేస్తుందంటే ఈ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను సమీక్షంగా పరిరక్షణ చేస్తుంది. వాళ్ళకి ఏ విధంగా జీతాలు అందుతున్నాయి, ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు పనులు చేసిన దాంట్లో వాళ్ళు ఏమైనా మార్పు ఉందా, వాళ్ళు ఒక దగ్గర పనిచేసి ఒక దగ్గర ఉన్నారా అనే సమగ్ర సమాచారాన్ని వీళ్ళు సేకరించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇళ్లలో పని చేసుకుంటూ కూడా వాళ్ళకి హాయిగా ఇక్కడి నుంచి కాంట్రాక్టు ఉద్యోగాలకు వచ్చేటువంటి ఈ కమిషన్లతో మొత్తం కూడా జీతాలు ఇచ్చేసి పబ్బం గడుపుకున్నారు. ఇక్కడి నుంచి అటువంటి వ్యవహారం జరగకుండా ఉండడం కోసం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఈ మహత్కర కార్యాన్ని ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు.